Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. Next question. Find the values of y for which the distance between point P2, -3 and Q10, y is 10 units. So first, ఇక్కడ మనకి ఏ పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అన్నారు P2, -3 and Q10, y మధ్యలో డిస్టెన్స్ 10 units. ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్లై చేస్తే పీక్యూ మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 10 minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y plus 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 10. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 8 స్క్వేర్ ప్లస్ y plus 3 హోల్ స్క్వేర్ square root whole square equals to 10 square. Square root and square will get cancelled. So 64 plus a plus b whole square formula. A plus b whole square is equals to a square plus b square plus 2ab. Y square plus 9 plus 65 is equals to 100. So y square plus 6y plus 64 plus 9 minus 100 equals to 0. ఇక్కడ ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ y స్క్వేర్ 6y మైనస్ 27 అని వస్తుంది. ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడతాం. -27 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు -27. ఇది ఏమైనా సాటిస్ఫై అవుతుందో? అవ్వదు. ఇంకొకటి తీసుకుందాం. 9 ఇంటూ 3 27. సో ఇక్కడ ఇది సాటిస్ఫై అవుతుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 వస్తుంది. ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి గ్రేటర్ నెంబర్కి పాజిటివ్ సైన్ తీసుకుందాం. సో y స్క్వేర్ ప్లస్ 9y మైనస్ 3y మైనస్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 0. y ఇంటూ y ప్లస్ 9 మైనస్ 3 ఇంటూ y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. సో y మైనస్ 3 ఇంటూ y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. సో y మైనస్ 3 ఈక్వల్స్ టు 0 or y plus 9 equals to 0. y is equals to 3, y is equals to -9. So ఇక్కడ find the values of y for which the distance అనేసి అన్నారు కదా. So y can be 3 or -9. This is the answer. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు అర్థం కాలేదంటే నేను ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ మీద ఒక వీడియోస్ చేశాను. ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. ఆ వీడియోస్ ఒకసారి చూసేసేయండి. 12th question. Find the radius of circle whose center is 3, 2 and passes through -5, 6. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక సర్కిల్ది సెంటర్ 3, 2 ఇచ్చారు అండ్ ఇట్ పాసెస్ త్రూ ఏ పాయింట్, ఏదో ఒక ర్యాండమ్ పాయింట్ P -5, 6. దీన్ని రేడియస్ ఫైండ్ చేయమని చెప్పారు. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో దిస్ వన్, ఇదే కదా రేడియస్. సో ఇచ్చిన 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేస్తే మనకు రేడియస్ వచ్చేస్తుంది. ఫార్ములా ఏంటి? 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్కి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇచ్చిన పాయింట్స్ని సెంటర్ C 3, 2 అనుకుందాము. పాయింట్ P -5, 6 అనుకుందాము. సో రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు CP is equals to square root of formula apply చేస్తే -5 -3 హోల్ స్క్వేర్ 6 -2, ఇది 2 కదా. సో 6 -2 హోల్ స్క్వేర్. దిస్ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 16 స్క్వేర్ రూట్ 80. స్క్వేర్ రూట్ 80ది ఎల్సిఎం తీసుకుంటే మనకి ఫైనల్గా అది క్యాల్కులేట్ చేస్తే 4√5 యూనిట్స్ అని వస్తుంది. దిస్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 13th one. కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ 1, 5, 5, 8, 13, 14. గివ్ ది రీజన్. ఇప్పుడు ఒక 3 పాయింట్స్తోని మనం ట్రయాంగిల్ డ్రా చేయగలమా లేదా అనేది ఎప్పుడు చెప్పగలము? ఇక్కడ మనం జస్ట్ ఇది ABC అనుకుందాం. సమ్ ఆఫ్ ఎనీ 2 sides, ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ AB ప్లస్ BC అని తీసుకుంటున్నాను. సమ్ ఆఫ్ ఎనీ 2 sides మస్ట్ బి గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే
అప్పుడే ఆ 3 వర్టిసెస్ అనేది ట్రయాంగిల్ ఫామ్ చేయగలవు. సో మనము ఈ మూడిటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఒక నేమ్ అసైన్ చేద్దాం. లెట్ ఏ బి 1,5, బి 5,8, సి 13,14. Distance between any 2 points x1, y1, x2, y2 is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So first a b find చేద్దాం. a ఎంత 1,5, b ఎంత 5,8. So distance d will be equals to square root of 5 minus 1 whole square plus 8 minus 5 whole square. Square root of 4 square plus 3 square. Square root of 16 plus 9. Square root 25. Square root 25 అంటే 5. So 5 units. Next BC. B coordinate ఏంటి 5,8. C coordinates ఏంటి 13,14. So BC AB distance. BC is equals to square root of 13 minus 5 whole square plus 14 minus 8 whole square. Square root of 13 minus 5, 8 square plus 14 minus 8, 6 square. This will be square root of 64 plus 36. 64 plus 36 అంటే 70, 100. Okay. Square root of 100. Square root of 100 అంటే 10 units. Next CA. C ఎంత C coordinates ఏంటి 13,14. A coordinates ఏంటి 1,5. So CA is equals to square root of 1 minus 13 whole square plus 5 minus 14 whole square. This is equals to square root of 12 square plus 9 square. 12 square అంటే 144, 9 square అంటే 81. ఈ రెండింటిని యాడ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 225 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15 యూనిట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే AB ప్లస్ బీసీ ఎంత 5 ప్లస్ 10, 15 యూనిట్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు CA. సో ఇక్కడ ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా? అవ్వట్లేదు, వేరుగా ఉన్నాయి. ఇక్కడ డిస్టెన్స్ సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు థర్డ్ సైడ్. సో ఇది కొలీనియర్ అయిపోతాయి పాయింట్స్. దిస్ విల్ బి కొలీనియర్. దేర్ఫోర్ ఇట్స్ నాట్ ఏ ట్రయాంగిల్. ఇట్ డజంట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ సిన్స్ సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. I'll write the reason. Sum of any two sides is not greater than third side. ఇక్కడ క్లియర్గా అడిగారు కదా గివ్ రీజన్ అనేసి, అందుకే ఇది సెంటెన్స్ మొత్తం మెన్షన్ చేశాను. 14th question. Find the relationship between x and y such that point x, y is equidistant from point -2,8 and -3, -5. సో ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి? పాయింట్ P ఈజ్ x, y. వేరే 2 పాయింట్స్ ఏంటి? A -2,8, B -3, -5. P అనేది A నుంచి B నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంది. సో AP ఈజ్ ఈక్వల్స్ టు BP. ఈ ఈక్వేషన్ ఫామ్ చేసి దాని నుంచి మనము రిలేషన్షిప్ ఫైండ్ చేయొచ్చు x అండ్ వైకి. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి? x1, y1, x2, y2 మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఏది ఎంత కోఆర్డినేట్స్? -2,8. పీదేంటి? x, y. నెక్స్ట్ బీదేంటి? -3, -5. పీదేంటి? x, y. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 8 whole square. Square root of x plus 3 whole square plus y plus 5 whole square. Squaring on both sides. Squaring on both sides. Square root of x plus 2 whole square plus y minus 8 whole square. Square root of
x plus 3 square plus y plus 5 square whole square. Square root and square will get cancelled. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. a plus b whole square, a minus b whole square. ఫార్ములాస్ ఏంటి? a plus b whole square is equals to a square plus b square plus 2ab. a minus b whole square ఫార్ములా ఏంటి? a square plus b square minus 2ab. So x square plus 4 plus 4x plus y square plus 64 minus 16y is equals to x square plus 9 plus 6x plus y square plus 25 plus 10y. So x square y square will get cancelled. మిగిలినవన్నీ సింగిల్ సైడ్లోకి తీసుకొద్దాం. ఇక్కడ ఏమొస్తుంది మనకి? 4x minus 6y plus 68 minus 6x minus 10y minus 25 plus 9 ఎంత? 34 equals to 0. So minus 2x, 4x and 6x minus 6x, so minus 2x, 6y and minus 6y and minus 10y minus 16y, 68 minus 34 plus 34 equals to 0. ఇందులోంచి minus 2 కామన్ తీసుకుందాం. minus 2 into x plus 8y minus 17 equals to 0. So x plus 8y, సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. ఇక్కడ ఇది మైనస్ 6y కాదు, మైనస్ 16y, మైనస్ 16 మైనస్ 10 మైనస్ 26. మైనస్ 26 అంటే ఇక్కడ నుంచి మనం 2 కామన్ తీసుకుంటే మనకి 13 వస్తుంది. సో దిస్ విల్ బి ఎక్స్ ప్లస్ 13y ఈక్వల్స్ టు 17. సో దిస్ ఈస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. రిలేషన్షిప్ బిట్వీన్ x and y is this equation. 15th question. In a classroom, 4 friends are seated at the points A, B, C, D as shown in the figure. Jarnia and Funny walked into the class and after observing for few minutes, Jarnia asked Funny, "Don't you notice that ABCD is a square?" Funny agrees. Using distance formula, decide who is correct and why. So ఇక్కడ మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి? ఫస్ట్ ఏ కోఆర్డినేట్ ఏంటి? 3,4. డి కోఆర్డినేట్స్ ఏంటి? 6,1. సి కోఆర్డినేట్స్ ఏంటి? 9,4. బి కోఆర్డినేట్ ఏంటి? 6,7. సో ఇప్పుడు ఫస్ట్ అన్ని పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. దాన్ని బట్టి డిసైడ్ చేయగలం. ఫస్ట్ ఫార్ములా ఏంటి? x1, y1, x2, y2 మధ్యలో డిస్టెన్స్ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఫస్ట్ ఏబి ఫైండ్ చేద్దాం. ఏబి ఏ కోఆర్డినేట్ ఏంటి? 3,4. బి కోఆర్డినేట్ 6,7. సో డిస్టెన్స్ ఏబి విల్ బి ఈక్వల్స్ టు 6 minus 3 whole square plus 7 minus 4 whole square. Square root of 3 square plus 3 square. 3 root 2 units. Next BC, AB అయిపోయింది. BC ఫైండ్ చేద్దాం. BC B కోఆర్డినేట్ ఏంటి? 6,7. C కోఆర్డినేట్ ఏంటి? 9,4. సో BC is equals to square root of 9 minus 6 whole square plus 4 minus 7 whole square. This is equals to 3 square plus 3 square. 3 root 2 units. Next CD. C ఎంత? 9,4. D coordinates ఏంటి? 6,1. So CD is equals to square root of 6 minus 9 whole square 1 minus 4 whole square. Square root of 3 square plus 3 square. 3 root 2 units. ఆ తర్వాత లాస్ట్ సైడ్ డిఏ ఫైండ్ చేద్దాం. డిఏ ఈజ్ డి విల్ బి 6,1. ఏ ఈజ్ 3,4. సో డిఏ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 3 minus 6 whole square plus 4 minus 1 whole square. Square root of 3 square plus 3 square. 3 root 2 units. సో ఇప్పుడు చూస్తే అన్ని సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. బట్ అలానే అది స్క్వేర్ అవ్వాలని రూల్ లేదు కదా. ఇట్ కెన్ బి రాంబస్ యాజ్ వెల్. సో మనం ఇంకా ఫైండ్ చేయాల్సింది డయాగనల్స్. డయాగనల్స్ ఒకవేళ ఈక్వల్ అయ్యాయి అనుకో స్క్వేర్ ఫామ్ అవుద్ది. ఒకవేళ నాట్ ఈక్వల్ అయ్యాయి అనుకో ఇఫ్ ది డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ దెన్ ఇట్ విల్ బి రాంబస్. సో ఇప్పుడు డయాగనల్స్ ఫైండ్ చేద్దాం. ఏసీ
C. ఏది ఎంత కోఆర్డినేట్స్ 3, 4. C కోఆర్డినేట్స్ ఏంటి 9, 4. సో AC is equals to square root of 9 minus 3 whole square plus 4 minus 4 whole square. 9 minus 3 and 4 minus 4 0. ఇక్కడేమో square root of 6 square. So 6 units. Next BD. BD is B ఎంత 6, 7. D ఎంత 6, 1. So BD is equals to square root of 6 minus 6 whole square plus 7 minus 1 whole square. 6 will get cancelled. ఇక్కడేమో 6 square. 6 units. Therefore, AB is equals to BC is equals to CD equals to DA equals to 3 root 2 units. All sides are equal. And next, AC equals to BD equals to 6 units. Diagonals are equal. Therefore, it's true that it forms a square. Therefore, ever చెప్పింది correct? Jarina చెప్పింది correct. Last question. Find the relationship between x and y such that the points x, y is equidistant from the points 7, 1 and 3, 5. So, ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ని P అనుకుందాం. P, x, y. వేరే 2 points A and B. 7, 1, B is 3, 5. Questionలో ఏమని ఇచ్చారు? P is equidistant from A as well as B. So, AP is equals to BP. ఇది మనకి ఇచ్చింది. ఇప్పుడు 2 points మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి? x1, y1, x2, y2. డిస్టెన్స్ ఏమవుతుంది రెండిటి మధ్యలో? x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. సో ఫస్ట్ A ఎంత 7, 1, P is x, y. B 3, 5 and P is x, y. సో AP ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x minus 7 whole square plus y minus 1 whole square. Square root of x minus 3 square plus y minus 5 square. Squaring on both sides. Squaring on both sides. Square root of x minus 7 whole square plus y minus 1 whole square. Next, square root of x minus 3 square y minus 5 square whole square. Square root and square will get cancelled. Now, x square expand చేద్దాము. A minus b whole square. A minus b whole square formula ఏంటి? A square plus b square minus 2ab. This will be x square plus 49 minus 14x plus y square plus 1 minus 2y is equals to x square plus 9 minus 6y plus y square plus 25 minus 10y. X square y square will get cancelled. Next, minus 14x minus 2y plus 50 plus 6y, 6x, ikkada x kada, plus 10y, 25 and 9 minus 34 ఈక్వల్స్ టు 0. ఏం లేదు, అన్ని వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్కి తీసుకొచ్చేసాను. నెక్స్ట్ minus 14 plus 6 minus 8x minus 2y plus 10y plus 8y 50 minus 34 plus 16 minus 8 కామన్ తీద్దాం. x minus y minus 2 equals to 0. So x minus y equals to 2. This is the relationship between x and y. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.